ఈ కంకర్ మిషన్ అనేది ఒక పెద్ద అలజడి సృష్టిస్తుంది. మొత్తం మాకు చుట్టుపక్కల మొత్తం ఒక 100-200 ఎకరాలు భూములు మొత్తం ఆగమైపోతున్నాయి. ఒక్కొక్క బ్లాస్టింగ్ చేస్తుంటే భయానకం. ఆ సైరన్ వచ్చినప్పుడు మా అమ్మ మా నాన్న గిట్ట అందరు అక్కడే ఉంటారు. సైరన్ వచ్చినప్పుడు భయం అవుతుంది. మొత్తం అది పేలినప్పుడు భూమి అదిరి ఊర్లోకి ఇట్లా దాదాపు ఒక 3 కిలోమీటర్లు ఉంటుంది ఊరు. ఆ పాత గోడలు ఏదైనా గోడలు ఉంటే మొత్తం అదురుతున్నాయి. దానివల్ల మేము చాలా భారీగా నష్టపోతున్నామండి. మీరందరూ దయచేసి మా యందు ఉండి మాకు న్యాయం జరగాలని మేము కోరుకుంటున్నామండి. అయితే ఒక రోజు మా పక్క గుట్ట పక్కనే ఉండదు మా శల్క, ఆడ 2 బర్లు 2 ఎడ్లను కట్టేసినాం. కట్టేస్తే పోలీసు వాళ్ళని పిలుచుకొచ్చి ఇడికలు కొట్టుకోపో అని చెప్పేసి అన్నాను. అంటే ఇడికలు ఎట్ట కొట్టుకోపో సార్, నా భూమిని నేను కట్టేసుకున్నాను, నేను ఎట్లా కొట్టుకోమంటా అని అన్నా. అంటే ఒకరోజు మా మొఖాన చూడరి, సరే వాళ్ళు మాట్లాడుకోలేదా మీతోటి, ఇంత పక్కన భూమి ఉంది కదా, పక్కన భూమి ఉన్నప్పుడు మీ పర్మిషన్ లేకుండా ఎట్లా వాళ్ళు లేపుతారు బ్లాస్టింగ్, ఇది కాదు ఏదన్నా మీరు మాట్లాడుకున్నాక వాళ్ళు పర్మిషన్ తీసుకున్నాకనే పేల్చుకుంటారు. కానీ ప్రెసిడెంట్ గారు అయితే ఈ ఒక్కరోజు మా మొఖం చూసన్నా మీరు బరం పక్క కట్టేయని చెప్తే సరే అని చెప్పేసి ఒక రోజు పక్క కట్టేసినాం. ఆ రోజు బ్లాస్టింగ్ లేచింది. మళ్ళీ నెక్స్ట్ తెల్లారి మళ్ళా కట్టేసినాం. మళ్ళా కట్టేస్తే మళ్ళా కట్టేసేసి చెప్పేసి పోలీసు వాళ్ళకి ఫోన్ చేస్తే వాళ్ళు ఏమంటారు, ఏమైనా మళ్ళీ కట్టేసిన అంటే, అవును సార్ నా భూమి ఖరాబ్ అవుతుంది, రాళ్ళు పడుతున్నాయి, రప్పలు పడుతున్నాయి, నా భూమిని నేను కట్టేసుకుంటే వాళ్ళకేం బాస్తారని చెప్పేసి అన్నప్పుడు వాళ్ళు ఏమంటారు అంటే, సార్ సంజయ్ రెడ్డి గారు మీరు ఏదన్నా రైతుతో మాట్లాడుకోరి, రోజు మీ కాడికి రావాలంటే మేము రాలేమని చెప్పేసి వాళ్ళు కూడా అన్నారు. అన్నాక తెల్లారి సంజయ్ రెడ్డి వచ్చి లేదు మళ్ళీ ఒక్కనే మాట్లాడుకో, 10 మంది 15 మంది రైతులు వీళ్ళంతా 70 మంది రైతులు కాదు, నువ్వు పక్కనే ఉన్నావు, నీ ఒక్కనికి ఏం కావాలో చెప్పు, నువ్వేం వాడుతావు చెప్పని చెప్పి ఫోన్లో మాట్లాడు. నా ఒక్కరిని కాదు, ఇది చుట్టూ ఉన్న అందరు రైతుల సమస్య. ఒక్కరిని ఇడ తీసుకొని నీకు ఇన్ని ఇస్తా, నీకు అన్ని ఇస్తా, భూమికి భూమి ఇస్తా, లేదంటే నీకు 2 లక్షలు ఇస్తా, ఇలాంటి సలహాలు చెప్పుకొస్తారు చుట్టూన్న ఏది పక్కన ఉన్న మనుషులతోని. అట్లా కాదు, ప్రతి ఒక్కరికి న్యాయం జరుగుతాడికైతేనే మాట్లాడాలని చెప్పి నేను అన్నా. అయిన దానికైతే సరే మరి అందరినీ రైతులను పిలుచుకున్నాడు. సరే అని చెప్పేసి మా రైతులకు అందరికి ఫోన్ చేస్తే మా బాయికాడికి వచ్చారు వీళ్ళందరూ. వీళ్ళు వచ్చినాక మళ్ళీ ఆయన కూడా సంజయ్ రెడ్డి కూడా 11 గంటలకు వచ్చి ఏమంటాడు, ఏం సమస్య మీదని చెప్పేసి అన్నాడు. అవును, ఇప్పుడు నీకు ఎవరు పర్మిషన్ ఇచ్చారు మా రైతులను అడగకుండా? చుట్టూ ఉన్న రైతులను అయితే పక్కనే ఉన్న రైతులన్నా కనీసం గుట్ట పక్కబోండి ఉన్న రైతులను పర్మిషన్ అడగాలి కదా. కేర్ మిషన్ వాడుతుంది, మరి ఏం సంగతి, మీకు రాయి పడుతుంది, దుమ్ము పడుతుంది అని ఎవరైనా ప్రశ్నించారా? మమ్మల్ని ఎవరిని అడగకుండా వెట్ట పెడతావు అని చెప్పేసి ఈ 10-15 మంది రైతులు సంజయ్ రెడ్డిని అడిగారు. అడిగితే లాస్ట్కి ఏమంటారు, రూపాయలు ఆశ అయితే రూపాయి నష్టం అయితే రూపాయి అంతే, అంతకన్నా ఎక్కువ నాతోని కాదు, మీరు ఏం చేసుకుంటారో చేసుకోరి, మీరు ఏదో చెప్పుకోరి, రాళ్ళు పడతాయి దుమ్ము పడతాయి అని చెప్పేసి సంజయ్ రెడ్డి అన్నాడు. మరి ఫస్ట్ లేటెస్ట్గా వచ్చింది మిషన్, రాళ్ళు పడవు రప్పలు పడవు దుమ్మే రాదని చెప్పినావు కదా ఊళ్ళో జనానికి. సరే మరి రైతులకని చెప్పలే, పక్కనున్న రైతులకు ఎవరికైనా చెప్పలే, కానీ ఊళ్ళో జనానికి ఏం చెప్పిందంటే లేటెస్ట్గా టెక్నాలజీగా ఇదివరకు 2008-2009 ఉన్న కంకర్ మిషన్ అంటే అప్పుడు వాస్తవంగా పెద్ద రాళ్ళు పడేది. ఇప్పుడు కొత్త లేటెస్ట్ మిషన్ తయారైంది, రాళ్ళు పడవు రప్పలు పడవు, వాటర్ పెట్టుకుంటాం జస్ట్ మిషన్ వచ్చేటప్పుడు అని చెప్పేసి ఊళ్ళో మొత్తాన్ని చెప్పిండు. కానీ మా రైతులకు అయితే మనం చెప్పలేదు, రాళ్ళు పడతాయని చెప్పలేదు, రప్పలు పడతాయని లేదు, కంకర్ మిషన్ పడతాయని కూడా ఎవరిని కూడా పిలిచి రైతులని ఇట్లా పరిస్థితి అని చెప్పలేదు. కాబట్టి ఆ రోజు గట్టిగా నిలదీసాం ఒకరాదు, ఎందుకు మమ్మల్ని అడగకుండా నువ్వు ఎట్లా పెడతావు, మా భూములు ఎట్లా రాళ్ళు పడతాయంటే ఇకంతే, మీరు నేను చెప్తున్నా రూపాయనాశ అయితే రూపాయన్నర ఇస్తా, కాదంటారా మీరు ఏం చేసుకుంటారో చేసుకోరి, రాళ్ళు పడతాయి దుమ్ము పడతాయి ధూళి పడతాయి అని చెప్పేసి ఈ ఆడికెళ్ళి చెట్టు కిందకి లేచిపోవడం జరిగింది. ఇక అప్పటి నుంచి ఇదే ఇక మా కడుపులో బాధ కోసం ఆడికి కలెక్టర్ కాడికి 2 సార్లు, ఎంఆర్ఓ కాడికి అక్కడ ఇక్కడ తిరగడం, పైసలు ఖర్చు పెట్టుకొని పనులు పెట్టుకొని మాకు ఎవరన్నా సాయం చేయకపోదరా అనేది తప్ప తిరుగుకుంటూ వస్తున్నాం సార్. ఏదున్నా ఈ మీడియా మిత్రుల ద్వారా మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాను. నిర్మించడం జరిగింది. దీనివల్ల మాకు రాతి బండలు దుమ్ము అలాగే టిప్పర్ల దుమ్ము మాకు చాలా ఇబ్బందిగా అవుతుంది. దానివల్ల రైతులకు ఏం చేయాలో ఇక్కడ పాల్గొతలేదు. దానివల్ల మేము ఎంఆర్ఓకి కానీ గ్రామ సెక్రటరీకి కానీ ఎంపీడీఓకి కానీ మా కలెక్టర్కి కానీ మైనింగ్కు పొల్యూషన్ బోర్డుకు ప్రతి దరఖాస్తు ఇచ్చినాం, అప్లికేషన్ పెట్టినాం. వాళ్ళు
ఇట్లా తీసుకున్నాడు అట్లేసుడు, ఇట్లా తీసుకున్నాడు అట్లేసుడు. దీనివల్ల నాకు ఏం ఉపయోగం, ఏం చేయాలి, ఎవరు చెప్పుకోవాలి? బ్లాస్టింగ్ అవుతుంది, ఆ బ్లాస్టింగ్ వల్ల రాళ్ళు పడతాయి. చనిపోయిన వ్యక్తిని ఏడబెట్టాలి. పోలీస్ స్టేషన్ పోతే తీసుకోరా మీరు పైసలు, మీకు ఏం కావాలో తీసుకోరు. 300 ఎకరాలు అంటారుగా, తీసుకోరు, ఎకరానికి 20,000 ఇస్తాం, 10,000 ఇస్తాం అని ఈ పోలీసులే చెప్పడం మాకు. దానివల్ల మాకు ఏంది ఇప్పుడు పైసలకు 5 రూపాయలకు 10 రూపాయలకు వచ్చే భూమి అది 60-70 లక్షలు వాల్యుయేషన్ భూములు. వాళ్ళ గొర్రెలు జీవాలు అన్నైనా, మా రైతాంగం అన్నైనా పని చేసుకునేది, పశువులు అన్నైనా, మా జీవనోపాధి అది. వీళ్ళు తీసుకోవాలని పైసలకు 5-10 తీసుకుంటే మా బతికెక్కడ పోవాలి, మేము జీవనాధారం ఎట్ట గడపాలి? వాళ్ళ ఉద్దేశం ఏంది? మైనింగ్ ఉంటే నువ్వు 300-400 ఎకరాలు గైరాం భూములలో పెట్టుకోవాలి. పక్కపట్టి ఇదే గుట్ట పక్కపట్టి మా భూముల కానీ వీళ్ళు బ్లాస్టింగ్ చేస్తే మేము ఎక్కడ పోయి బతకాలి? అలాగే అర్థం ఉందా? కంపెనీ పెట్టుకోవాలి, ఎవరికి ఇబ్బంది కాకుండా చేసుకోవాలి. నువ్వు మైనింగ్, సోలార్ ప్లాంట్, బయోగ్యాస్ గవి పెట్టుకొని చెప్పినాం మేము, ఇది వద్దు సార్, ఇది వద్దు, ఇది వేరే కంపెనీ పెట్టుకోరి, పత్తి మిల్లు అన్న పెట్టుకోరి, రైస్ మిల్లు ఉంది, మీరు రెడ్డి రైతుగా రైస్ మిల్లు పెట్టుకోరి. ఈ నలుగురికి ఇబ్బంది పెట్టే ఈ ఫ్యాక్టరీ మంచిది కాదు అని చెప్తే ఏం మస్తు పెట్టుకుంటాం పోగా, ఇంతకుముందు పెట్టుకోలేదా? అంటే మీ ఇష్టమేనాక రైతుల ఒప్పందం ఏమి ఉండదా? గ్రామ లెవెల్లో పోతే గ్రామ సర్పంచ్ కాడ వాళ్ళ పర్మిషన్ లేదు, గ్రామ పంచాయతీలో పర్మిషన్ లేదు, మండలం కాడ లేదు. ఏమున్నా మైనింగ్ మన కేంద్ర ప్రభుత్వంకి వెళ్ళి వచ్చినాడు, ఆ కేంద్ర ప్రభుత్వం పెట్టిస్తుంది, చూసుకోవాలిగా. రైతులు ఉర్రా లేరా ఏం కథ అని చూసుకోవాలి వాళ్ళు. అది ఏది లేదు, అది చూడరట. ఏమైనా చేసుకోపోరి, కుసబెట్టి అడిగినాం, ఏం సార్ ఇట్లా ఇబ్బంది, ఊరోని రైతువి, మరి రైతుల ఇబ్బంది చూసుకోరా మీరు, అడగరా? ఇది ఇస్తాం, గది లేదు, గది ఇస్తాం, గంతే, ఇష్టం ఏమైనా చేసుకోరు. ధర్నాలు చేసినాం, రాస్తా రోకో చేసినాం, తిరిగినాం, ఎన్ని తిరిగినా ఒక్క పేపర్ ఇయ్యారు, ఒక యాడ్ ఇయ్యారు. ఆ పేపర్ వాళ్ళు గిట్ట భయపడుతున్నారు. ఎందుకో 4 ఎమ్మెల్యేలు 3 ఎమ్మెల్యేలు, ఆ ఎమ్మెల్యేలు కానీ ఏమైనా సిగ్గు ఉండాలి? అసలు ఏం పర్మిషన్లు ఉన్నాయి ఏం కాదని అర్థం చేసుకోవాలి. వాళ్ళు ప్రజాప్రతినిధులు ఎట్లయితారు? ప్రజలతో ఎన్నుకోబడ్డ వాళ్ళు ప్రజాప్రతినిధులు అవుతారు. వాళ్ళకి ఆలోచన ఉండాలి. వాళ్ళకిట చెప్పిన అట్టగిట బీలయ్య గారికి మన భూమల్ల సీను మూటకొండ సర్పంచ్ భూమల్ల సీన్ తోటి చెప్పించిన, కుంభవనిల్ కుమార్ రెడ్డికి రేగు స్వామితో చెప్పించిన, అన్న మాకు ఇట్లా ఇబ్బంది అవుతుంది, జర చూసుకోరు మీరు చెప్పురు అని. వీళ్ళంతా ఏం చేసారు, నల్గొండ మీటింగ్ పెడుతున్నారు అని చెప్పి వీళ్ళు నల్గొండ మీటింగ్ అని వేయరు. వాళ్ళు పోతే పిలిచిరావు, తినిపోయినావు అన్నట్టుగా మాట్లాడుతున్నారు. ఇప్పుడు అదే మల్లగిరి చెప్పించారు, ఎట్లా పోతారు మీరు అని. పోయినా పిలిస్తే ఎవరన్నా ఉండని పోయి రిబన్ కట్ చేసుడేనా? ఆలోచన ఉండాలిగా ప్రజాప్రతినిధులకు. ఇంత ఇబ్బంది అంటే అంత ఇబ్బంది. ఏం ఇప్పుడు ఇట్లా జరిగే నక్సలిజం పెరిగేది ఏ ఆఫీసు పోయినా లేదా, మైనింగ్ కాడ లేదా, ఈ పోలీసు బోర్డు కాడ లేదా, ఏ లేదా, ఇటు తిరిగి అటు తిరిగి ఏం చేస్తారు మా సోటోళ్ళు? ఏడబత్తాం మేము. నక్సలిజం పెంపొందించే ఇల్లే. కోమరెడ్డి వెంకరెడ్డి గారు మీరు మంత్రి కావచ్చు, రైతులను చూసుకోవడం వస్తే ఒకసారి నక్సలిజం పెంచే కిషోర్ గవర్నమెంట్ తోటే యువకులు ఉన్నారు. మీ గవర్నమెంట్ జాబ్ లేరు, రైతులు మీ ఏమైనా వ్యవస్థ చూపెట్టారు, అయితే మీకు ఏమైనా చేసేయలేదా? మేము చేసుకునే కాడ వచ్చి ఇట్లా మా బుక్క కాడ కంచాలు రాళ్ళు కొడతాండి, మేమేటో ఉంటాం. ఆలోచన చేయాలి సార్ మీరు. ఈ స్టోన్ క్రషర్ వలన మాకు మెయిన్గా దుమ్ము ధూళి ఈ మన బోరు బావులని కూడిపోవడం జరుగుతుంది. ప్లస్ వాళ్ళు మనకు చెప్పిన ఆ యజమాని మనకు ఫస్ట్ ఏమని చెప్పిందంటే, మొత్తం నెటెడ్ టెక్నాలజీ, కొత్త మిషన్, మామూలుగా దుమ్ము లేవదు, బ్లాస్టింగ్ పెడితే పర్యలు వస్తాయి తప్ప ఎగిసి పడవని చెప్పారు. ఫస్ట్ అంతకంటే ముందు ఏమని చెప్పారంటే బయోగ్యాస్ ఇస్తున్నాం ఇక్కడ అని అన్నాడు. బయోగ్యాస్ అయితే మీరు గడ్డి పెంచుకోవచ్చు, టన్నేజ్ లెక్క ఇన్ని పైసలు మీరు గడ్డి పెంచి ఇస్తే నేను కొనుక్కుంటా అని చెప్పిండు. అంటే బయోగ్యాస్ అంటే మంచిదే కదా, అందరికి అవకాశం ఉంటది కదా, మంచిగా ఉంటుంది నా ఆలోచన మీద మేము కూడా చప్పాడుకున్నాం. అయితే రాను రాను ఏమైంది, ఆ బయోగ్యాస్ పోయి స్టోన్ కషర్ అయింది. స్టోన్ కషర్ వలన ఏమైతుంది, ఆయన ఫస్ట్ ఏమో చేసినప్పుడు ప్రజాభిప్రాయ సేకరణ లేదు, ఊళ్ళో గ్రామ పంచాయతీ సర్టిఫికెట్ లేదు, విఆర్ఓ తోటి తీసుకున్నది లేదు, సెక్రటరీ తోటి తీసుకున్నది లేదు. మేము అందరికి దీనికి సంబంధించిన అధికారులు అందరి చుట్టూ ఒక్కొక్క చుట్టూ 4 సార్లు తిరగడం జరిగింది. ఫస్ట్ పేపర్లు తీసుకొని పోవడం వల్ల రిసీవ్డ్ కాపీ ఇవ్వడం తిరిగి రావడం, రిసీవ్డ్ కాపీ ఇవ్వడం తిరిగి రావడం, ఇదే జరిగింది. అయితే మళ్ళీ తర్వాత ఏం చేసినామంటే, ఇట్లయితే బాగాలేదు, ఇట్లా ఇవ్వడం పోవడము, కిరాయిలు తప్పడం, చేతులకెళ్ళి పైసలు పెట్టుకోవడం పని ఖరాబ్ అవుతుంది, ఇట్లయితే బాగాలేదన్న ఆలోచన మీద అందరికి ఆర్టీఏ పంపించినాము. ఆర్టీఏ పంపించడం ద్వారా మీ దగ్గర ఏమేమి ఆధారాలు ఉన్నాయి, మీ దగ్గర ఏమేమి
ఆదేశాలు ఉన్నాయి. ఆదేశాల మేరకు మీరు ఏమి ఇచ్చారు, ఏం సంగతి అనేది తెలుసుకోవడం వల్ల ఒక్కొక్కటి బయటికి రావడం వల్ల ఈ సిఐపి అనేది లేకుండా అక్రమంగా చేసి స్టోన్ క్రషర్ నడిపించడం జరిగింది. ఇవన్నీ తిరగడం వల్ల మాకు ఇదంతా తెలిసింది. దీనివల్ల ఇప్పుడు బోల్డ్ బాంబులు బ్లాస్టింగ్ పెట్టడం వల్ల ఒక అర్ధగంట సేపు అమోనియా కలుపుతారు కదా వల్ల ఆ వాసనకు ఒక అర్ధగంట సేపు ఒక్కొక్కరి ముక్కులు అనేది శ్వాస కోల్పోతున్నాము. పశువులకి కానీ, గొర్రెలకి కానీ, మేకలకి కానీ, ఇప్పుడు మాకు వచ్చిన కూలినాళ్ళు పనిచేసేటోళ్ళే కానీ ఎటు ఒక 3 కిలోమీటర్ల మంద ఈ వాసన పోతుంది. ఆ 3 కిలోమీటర్ల దూరం ఉన్నోళ్ళు కూడా మాకు స్పందిస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు ఫస్ట్ వీళ్ళు చుట్టుపక్కల వాళ్ళకి ఇబ్బంది అవుతుంది, చుట్టుపక్కల వాళ్ళకి ఇబ్బంది అవుతుంది వాళ్ళు అనుకోరు. రాను 3 కిలోమీటర్ దాకా పోయింది. వాళ్ళు కూడా మాకు సహకరిస్తారు. ఆయన యజమానికి ఉన్నది 12 ఎకరాల 10 గుంటలో ఏదో ఉంది. చుట్టుపక్కల మాది ఒక 300 ఎకరాలు ఉంది. ఆ 12 ఎకరాలు ఉన్న ఆయన మా 300 ఎకరాలు ఉన్న భూములను మొత్తం ఆయం చేస్తుండ్రు. ఒక్కడి వల్ల మేము అందరం ఖరాబ్ అవుతున్నాం. ఒక దాదాపు 30-40 కుటుంబాలు ఖరాబ్ అవుతున్నాయి. దీనివల్ల బోర్బావులని ఊడిపోతున్నాయి. మళ్ళీ పోతే అక్కడ చుట్టుపక్కల కాళ్ళు ఉన్నాయి. ఈ దుమ్ములు లేచిపోవడం వల్ల ఆ కుండలలో అది వాడడం వల్ల వాళ్ళకు కూడా గీత కార్మికులకు కూడా ఇబ్బంది అవుతుంది. కళ్ళు తాగడం వల్ల మనుషులకు ఇబ్బంది అవుతుంది, ప్లస్ గీసేటోళ్ళ గీత కార్మికులకు కూడా ఇబ్బంది అవుతుంది. పశువులకు మెయిన్ గా కోలపారం అనేది దగ్గరనే ఉంది. ఒక 50 మీటర్లు అట్లా ఉంటది. అయితే ఆయనకు 30,000 కోళ్ళు ఉంటే దాని 16,000 గుడ్లే పెడుతున్నాయి. రోజు కనీసం 1,000-1,500 కోళ్ళు చచ్చిపోతున్నాయి ఆ డస్ట్ కు, మళ్ళా బ్లాస్టింగ్ సౌండ్ కు ఒకదాని మీద ఒకటి పడి. దీనివల్ల అన్ని ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి దీన్ని తక్షణమే ఆపాలి. తగిన అధికారులు కూడా వాళ్ళకి సహకరించే అధికారులు కూడా ఒక విజ్ఞప్తి మాది. అయ్యా మీరు ఆడ ఉన్న సిచ్యువేషన్ ఏంది, ఆడ ఉన్న ప్రక్రియ ఏంది, అసలు పక్కన ఉందా భూమి లేదా ఏంది అనేది ఏది చూసుకోకుండా, ఏది చేయకుండా, ఏదో నాకు మంత్రి ఉండు, ఎమ్మెల్యే ఉండు, ఎంపీ ఉండు అన్న ఉందాక పోకుండా, అయినా అది ఏంది ఆ ఉందాతో పోయినా కానీ దాంట్లో న్యాయం ఉండాలి. ఈ అన్యాయం సొమ్ము అన్యాయం చేస్తే ఎవరైనా నాశనానికి గురి కావాల్సిందే. ఎట్టి పరిస్థితులైనా దీన్ని ఆపి మీరు మాకు సహకరించగలరని మా యొక్క మనవి. ఇక్కడ సంజయ్ రెడ్డి ఏదైనా ఒక నియంతగా వ్యవహరిస్తున్నాడు. నాకు ఎదురే లేదు, నాకు రాజకీయంగా ఉంది. ఈ దునియాకి ఇప్పుడు రాజకీయంగా ఉంటే ఏదైనా చేయొచ్చు. ఇప్పుడు జరిగేది రాష్ట్రాల్లో అదే జరుగుతుంది. ఏదైనా బండ్లు తినేయని చేయొచ్చు. అలా ఉంది రాజకీయ వ్యవస్థ. రాజకీయ నాయకులు అంతా ఉందంటే జనాలను బెదిరియచ్చు. ఆ రకంగా ఇప్పుడు జరుగుతుంది. అయితే ఈ బోర్లు రిజర్వేషన్ పెడతాప్పుడు చుట్టుపక్కల ఉన్న బోర్ల వాళ్ళని అందరినీ అడిగి నేను ఇట్లా పెడుతున్నాను, మీకు ఏమైనా ఇబ్బంది అవుతుందా, ఏమైనా ఇబ్బంది ఉందా అని అడగాలి. ఎవరిని సంప్రదించలేదు. ఆఖరికి గ్రామ పంచాయతీని కూడా సంప్రదించకుండా ఆయన పనులు ఆయన చేసుకుంటూ పోతా ఉన్నాడు. ఉన్నాడు నాకు కలిసి నేను ఈ ఊరిని సస్యశామలం చేద్దామనుకుంటున్నాను. ఈ కేసర్మిషన్ నాకు మీరు అడ్డగా కొంటే నీరుని అక్కడ ఆ గుట్ట ఏదైతే గుట్ట ఉన్నదో అక్కడ మంచి చెరువు తొలిచేసి అక్కడ చుట్టుపక్కల ఉన్న రైతులకు నేను వాటర్ సప్లై చేస్తాను అని అన్నాడు. ఆయన కాలు ఎక్కడికి వెళ్ళి తీసుకొస్తాడు, ఎక్కడ చెరువు ఆడ చేస్తాడు నాకు అర్థం కాలేదు. మీరు గుడ్డోళ్ళు మీకేం తెలియలేదు. ఒక ఇండస్ట్రీస్ ని ఊరికి వస్తే ఊరు ఎంత డెవలప్ అయింది మీకు తెలుసా? ఈ మాటలతోటి జనాలని కొంతమందిని బమ్మి పెట్టిండు. అసలు అది ఎంత పొల్యూషన్ వస్తుంది అనేది జనాలకు తెలియదు కదా. అప్పటికైతే ఒకసారి పెట్టి తిరిగి మూత పడిపోయింది. మళ్ళీ రెండోసారి జనాలను కూడా అందరినీ సంప్రదించలేదు. పక్కకు సిరిపురంలో 8 రాబారు ఉన్నది. ఈయన బాంబులు పేల్చేటప్పుడు ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉండదు. అక్కడికి వెళ్ళి వేయటోళ్లకు ఎవరి మీద పడుతుందో రాయి తెలియదు. పక్కగా ఇప్పుడు ఎల్లంకి కాపర్తి అని ఉంటుంది. ఆ కాపర్తి నుంచి రోజు జనాలు అటు ఇటు వెళ్తుంటుంటారు. వాళ్ళకు కూడా ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉండదు, ఎలాంటి ఒక సైరన్ ఉండదు. ఆ పేల్చేటప్పుడు కూడా ఎవరికి ఏమైతే తెలియని పరిస్థితి అక్కడ జరుగుతున్నది. అక్కడ మొత్తం వాతావరణం ఎట్లుంటుంది అంటే ఆ గుట్ట చుట్టూ ఇది వరకు లేనప్పుడు గొర్రెలు కానీ పశువులు కానీ ఆ గుట్ట చుట్టూ తిరిగి మేసేది. ఇప్పుడు ఆడ మేసే పరిస్థితి లేదు. మొత్తం ఆ గడ్డి మీద ఆ యొక్క డస్ట్ పడి
పశువులు తింటే గొర్రెలు తిన్నా కానీ చచ్చిపోయే ప్రమాదం ఉంది. అసలు ఈ ప్రమాదాన్ని జనాలు ఇప్పుడు కానీ వచ్చి బాగా గొడవ ఇదివరకంతా గొడవ చేయండి, ఇప్పుడు చాలా యాక్టివ్ అయిపోయారు. ఊరు కూడా మంచి సపోర్ట్ చేస్తున్నది. ఇప్పుడు అక్కడ వాతావరణంలో అక్కడ కోతులు ఉండేది, నెమళ్ళు ఉండేది, ఇప్పుడు నక్కలు ఇవన్నీ అసలు మత్స్యం కూడా కనపడకుండా అయిపోయినాయి, నెమళ్ళు కూడా కనపడకుండా అయిపోయినాయి. ఏది జీవరాశులు అనేది ఆ ఏరియాలో లేకుండా పోయినాయి. ఇక్కడ ఈ సూర్యరెడ్డి సంజీవరెడ్డి అనే వ్యక్తి మా పక్కన భూముల కాడ మా రైతుల దగ్గర ఈ యొక్క సిరిమెటల్ ప్రొటెక్షన్ అనే ఒక కంపెనీ స్థాపించిండు. మాకు అక్కడ జరగబోయేది ప్రమాదాలు, ఆ బాంబుల వల్ల మా శిలకల మొత్తం రాళ్ళు పడుతున్నాయి. అంటున్నాయి రాళ్ళు ఎక్కడ ఎటు చూసిన 1 కిలోమీటర్ దూరం రాళ్ళు పడుతున్నాయి. ఆ రాళ్ళు పడబోయి మా బర్రె దాస్తాయా, గొర్రె దాస్తాయా, మేము దాస్తావా, ఏం చేస్తాం, అంత ఒక అఘోరమైన ప్రమాదం ఉంది మాకు. మళ్ళీ అందులో ఒకటి పక్కనే రోడ్డు, ఆ గుట్టకు బాస్టింగ్కు ఆ రోడ్డుకు 30 మీటర్ల దూరం కూడా లేదు. ఆ బాస్టింగ్ మిషన్ కంకర మిషన్ కూడా 30 మీటర్ల దూరంలో కూడా లేదు. దగ్గర ప్రాంతాలు ఉంది. అక్కడ ఎలిమినేడు సిరిపురం పోయే రోడ్డు 4 రోడ్లు, ఎల్లంకి పెదకాపడి 4 రోడ్లు కలిసి ఉన్నాయి. అక్కడ టిప్పర్లు కూడా పోతుంటే చిలకల భూములు కూడా ఒక ఊళ్ళో నుంచి ఎక్కడ ఏ ఊరు పోయినా పైరు పనులకు ఎక్కడ 20 మీటర్ల దూరం దుమ్ములు టిప్పర్ల దుమ్ము కూడా వారి పంటల మీద దుమ్ము వారి ఆ పంటలు కూడా పూత రాకపోవడం వల్ల కూడా ఘోరమైన పరిస్థితి జరుగుతుంది నాకు. మళ్ళీ అందులో ఆయన మామూలు వ్యక్తి, మంచి డబ్బు గల వ్యక్తి, మంచి విధానంగా బతికేటవాడే. కానీ ఇలాంటి కంకర మిషన్ పెట్టకండి, మీరు ఇక్కడ చేయకండి, వేరే మీకు చేసి ఇంకేదైనా మంచి పని చేయండి, మా రైతులు ఆగం చేయకండి, మంచి వ్యవహారం చేసి మా తోటి మంచిగా మేము అందరం కలిసిమెలిసి ఉన్నాం, మంచితనంగా ఉంటామని అడిగినాం మేము. అంటే అప్పుడు కూడా సరే నేను సరే మాట్లాడదాం, తర్వాత మాట్లాడదాం అని చెప్పింది. ఎంత కూడా మమ్మల్ని లెక్క చేయకుండా, రైతులను ఎవరు కూడా లెక్క చేయకుండా మా ఆయన మూర్ఖత్నంగా అదే పని చేసి ఇవాళ మమ్మల్ని చుట్టుపక్కల ఒక 70-80 రైతులను సర్వనాశనం చేసి గుట్టలలో ఒక్కొక్క పెద్ద పెద్ద బండరాలు పడి మేము మా పరిస్థితి వ్యవసాయం చేసే పరిస్థితులు లేకుండా ఉన్నాం. మేము బాధలు భరించలేకుండా ఉంటున్నాం సార్. ఆయన ఎలాంటి మామూలు వ్యక్తిగా అన్ని విధాలు మంచిగా ఉన్నాడే, మా తోడు కూడా మంచిగా ఉంటే మంచి సిద్ధాంతం మంచిగా ఉండేదని. అక్కడ కూడా వీళ్ళు ఎటుగా కోనే వెంకరెడ్డి, రాజగోపాల్ రెడ్డి, ఈ యమల వీరేశం ఎమ్మెల్యేలు మా వైపున ఉండరు, మాకు రాజకీయ బలం ఉంది అని చెప్పి కూడా మమ్మల్ని ఎలాంటి లెక్క చేయకుండా, గ్రామ స్వీకరణ పెట్టకుండా, రైతుల విలువకుండా ఇలాంటి పనులు చేసి గ్రామ స్వీకారం లేదు, రైతులు పిలిచి ఇతను పెడుతున్నాను కూడా రైతులకు చెప్పడం లేదు, గ్రామాలను చెప్పడం లేదు. గ్రామాల వరి మందలిసిన రైతుల మందలి కూడా గరాల తోడు చేసి మమ్మల్ని అందరినీ నష్టపోకూడదు సార్. ఈ అవకాశం ఇచ్చిన ప్రజలకు అందరికీ మీ యొక్క అవకాశం, మీడియా మిత్రులకు, పేపర్ వినియోగదారులకు అందరికీ నమస్కారాలు. నా బాధలు గమనించి మీరు మాకు మేలు కోరుకుంటున్నాం. సిరిపురం గ్రామంలో ఏర్పాటు చేసిన క్రషర్ మిషన్ వల్ల దాని పక్కనే మా భూమి, దానికి మాకు వచ్చేసి ల్యాండ్కు మనకు 1 ఫీటుగా బిగిన్ ఉండదు, మొత్తం ఒకటే గెట్టు అండి. మా వాళ్ళు అందులో పొలాలలో పనిచేసుకునేటప్పుడు బ్లాస్టింగ్లు జరిగినప్పుడు పెద్ద పెద్ద రాళ్ళు కింద పడుతున్నాయి. వాళ్ళు బ్లాస్టింగ్లో రాళ్ళు పడ్డప్పుడు ఎమ్మటే వాళ్ళ ఒక బ్యాచ్గా మెయింటైన్ చేసుకొని వాళ్ళు ఏం చేస్తున్నారంటే పడ్డ రాళ్ళు అని చెప్పేసి తీసుకొని పోయి అక్కడ వాళ్ళ సరెండర్లో వేసుకుంటున్నారు. మాకు ఈ బాంబులు, ఈ బ్లాస్టింగ్లు వల్ల మళ్ళీ ఈ పొగ, ఇవన్నీ దుమ్ము ధూళి వల్ల ఈ గడ్డి మీద కింద దుమ్ము పడి మా పశువులు కానీ మా గొర్రెలు కానీ ఏవి మేనికి ఇబ్బందిగా ఉంది. బ్లాస్టింగ్ నుంచి ఏర్పడిన అది ఇదివరకు పాతకాలంలో జరిగినప్పుడు ఆ క్వారీలో బ్లాస్టింగ్ వల్ల ఏర్పడిన వాటర్ అంతా స్టోరేజ్ అయ్యి మా వాళ్ళే గొర్రెలు వాటర్ తాగి చనిపోవడం జరిగింది. ఇవన్నీ ఒకసారి మీరు మా ఊరికి వచ్చి విజిట్ చేసి మీరు అందరూ మేము చెప్పడం కాకుండా మీరు ప్రత్యక్షంగా వీక్షించి మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాను.